మూసీ పునరుజ్జీవం పేరుతో లూటీ అవినీతిలో రేవంత్ కు ఎవరో రారు సాటి అని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 7 రెట్లు పెంచి రేవంత్ సర్కార్ దోపిడీకి పాల్పడుతోంది అంటున్నారు కేటీఆర్. మూసీ పేరుతో 1,50,000 కోట్లని కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కాళేశ్వరం నీటినే మూసీ పునరుజ్జీవం కోసం వాడుతూ కాళేశ్వరం దేనికి పనికిరాదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్రతోనే మల్లన్న సాగర్ దగ్గర ప్రారంభోత్సవం చేయకుండా గండిపేట దగ్గర ప్రారంభోత్సవం చేస్తున్నారన్నారు ఆయన. 94,000 కోట్లలో 250 కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ 1,00,000 కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 1100 కోట్ల ప్రాజెక్టును అంచనాలు పెంచి 1,50,000 కోట్లు దోచేస్తున్నారన్నారు కేటీఆర్. కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు, తీసేసినారు. కారణం లోగుట్టు పెరుమాళ్ళకెరక అని వారికే తెలియాలి, మాకు తెలియదు. 1100 కోట్లతోనైపోయే ప్రాజెక్టును ఇవాళ 7,380 కోట్లు 90 కోట్లు అంటే దాదాపు 7 రెట్లు పెంచేసినారు. ఎవరి కోసం, ఎందుకోసం చెప్పరు, సమాధానం రాదు. ఎందుకు స్పష్టంగా మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు? ఏ కారణం చేత పెంచారు? మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు? ఏం అవసరం వచ్చింది? మూసీ పునరుజ్జీవం పేరుతో రేవంత్ సర్కార్ స్కామ్ చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 1100 కోట్ల ప్రాజెక్టు 7,400 కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయింది? ఇది స్కామ్ కాదా? 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు ఎట్లా అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. స్కామ్ను కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేస్తుందన్నారు కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా రద్దు చేస్తుంది, రాసి పెట్టుకోండి. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ప్రజల ఇబ్బందులు రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు కేటీఆర్.